బాస్ ఇస్ బ్యాక్. అవును, ఖైదీ నెంబర్ 150 తో బాక్స్ ఆఫీస్ ను రఫాడించేందుకు రెడీ అయ్యాడు చిరు. మెగాస్టార్ నటించిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. అర్ధరాత్రి నుండే చాలా చోట్ల ప్రీమియర్ షోస్ వేయడంతో థియేటర్ల దగ్గర మెగా అభిమానుల సందడి నెలకొంది. భారీ కటౌట్లు, బాణాసంచా పేలుళ్లు, డప్పు మేళాల దరువుతో సంబరాలు జరుపుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. మెగాస్టార్ అభిమానులకు పెద్ద పండుగ ముందే వచ్చింది. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 2800 థియేటర్లలో, తెలుగు రాష్ట్రాల్లో 2300 థియేటర్లలో మెగాస్టార్ సందడి చేస్తున్నారు. అభిమానుల కోలాహలం మధ్య ఏపీ, తెలంగాణలో ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి బెనిఫిట్ షోస్ ప్రారంభమయ్యాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాను తిలకించారు. తిరుపతిలో మెగా సందడి నెలకొంది. థియేటర్ల దగ్గరకు భారీగా చిరు అభిమానులు తరలొచ్చారు. చిరు ఫేస్ మాస్కులతో స్టెప్పులేశారు. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా మెగాస్టార్ దుమ్ము రేపారని ఆనందం వ్యక్తం చేశారు అభిమానులు. విజయవాడలో మెగా కోలాహలం నెలకొంది. థియేటర్ల దగ్గర చిరు అభిమానులు సందడి చేస్తున్నారు. 9 ఏళ్ల తర్వాత చిరు ఫుల్ భోజనం పెట్టారని సంబరాలు చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. మెగాస్టారా మజాకా అంటూ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. విజయవాడ, విశాఖలో మనం చూడొచ్చు విజువల్స్ లో. ఈలలు వేస్తూ, చప్పట్లతో, దరువుతో మొత్తం డాన్స్ చేస్తూ ఉన్నారు. కటౌట్స్ కి పెద్ద పెద్ద పూలదండలు వేశారు. మెగాస్టార్ 150వ సినిమా మమ్మల్ని అందరినీ కూడా చాలా ఆకట్టుకునేలా ఉంది అంటున్నారు. కొంతమంది అప్పుడే షో చూడడం జరుగుతూ ఉంది. మరికొంతమంది గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. విజయవాడ దగ్గర టికెట్లు దొరికిన వాళ్లకు సంతోషం, దొరికిన వాళ్ళు నిరాశతో ఉన్నారు. దొరికిన వాళ్ళు లోపలికి ఎప్పుడు పంపిస్తారన్న ఆతృత కూడా వాళ్ళలో కనిపిస్తూ ఉంది. మరోపక్క విశాఖలో అయితే ఫుల్ డాన్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటకు పాటలు పాడుకుంటూ స్టెప్పులు వేస్తూ ఉన్నారు. చిరు సినిమా కోసం మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత కూడా చిరు అంతే అందంగా కనిపించారు, అంతే స్టైలిష్ గా ప్రజెంట్ చేశారు. డాన్స్ కానీ లేకపోతే డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా మమ్మల్ని ఎంటర్టైన్ చేసే అంటున్నారు. వాళ్ళందరూ కూడా యూత్ మెయిన్. అక్కడ థియేటర్ దగ్గర మనం చూస్తే కనుక అంతా కూడా యూతే కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, స్టెప్లు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆడియో రిలీజ్ అయింది. అన్ని పాటలన్నీ కూడా వాళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేశాయి. ఆ పాటలకు అనుగుణంగా వాళ్ళు డాన్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఎస్, మన విజువల్స్ తో చూస్తున్నాం. సంధ్యా థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ దగ్గరికి
చిరంజీవి ఫ్యామిలీ చేరుకుంది. అభిమానుల కోలాహలాన్ని ప్రత్యక్షంగా చూడటానికి, సినిమా స్పందన తెలుసుకోవటానికి వాళ్ళందరూ కూడా థియేటర్ దగ్గరికి రావడం జరిగింది. అభిమానులంతా కూడా ఆ కారును చుట్టుముట్టేశారు. వాళ్ళని కళ్ళారా చూడాలన్నటువంటి ఆతృతతో వాళ్ళు వచ్చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా భద్రతను అక్కడ పెంచారు. సంధ్యా థియేటర్లో ఈ మూవీ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 రిలీజ్ తర్వాత ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది, అభిమానుల కేరింతలు ఎలా ఉన్నాయనేది ప్రత్యక్షంగా చూడటానికి వాళ్ళంతా రావడం జరిగింది. లోపల ఎవరెవరు ఉన్నారు అనేది మనం చూడాలి. మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడికి రాబోతుంది. చిరు కూడా వస్తారన్నటువంటి అంచనాలు ఉన్నాయి. ఒకవైపు అల్లు అర్జున్ తన సతీమణి స్నేహతో అక్కడికి రావడం జరిగింది. అభిమానులు అల్లు అర్జున్ చూడగానే కేరింతలు కొట్టారు. ఈవెన్ ఖైదీ నెంబర్ 150 మూవీలో కూడా టైటిల్స్ లో బన్నీ అలా మెరిశారు. సో అభిమానుల కేరింతలు మనం చూస్తున్నాం. మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇంకా వస్తారు సంధ్య థియేటర్ దగ్గరికి అని చెప్పి అభిమానులంతా కూడా సినిమా చూడడంతో పాటు వీళ్ళని చూడాలన్న ఆతృతతో కూడా అక్కడికి భారీగా క్యూ కట్టారు. జనవాళ్ళంతా కూడా కేరింతలు కొడుతున్నారు. అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహ కూడా సంధ్యా థియేటర్ లోపలికి వెళుతున్నారు. సంధ్యా థియేటర్లో ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది, అభిమానులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మూవీకి సంబంధించి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అల్లు అర్జున్ ప్రత్యక్షంగా చూడటానికి తను రావడం జరిగింది. తను కూడా చెప్పారు, ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను చిరు సినిమా, మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను చూడాలని అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ఇప్పుడు స్వయంగా ఆయన సంధ్యా థియేటర్కు రావడం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో అభిమానుల కేరింతల మధ్య ఆయన లోపలికి వెళ్ళడం జరిగింది. స్నేహం తీసుకుని లోపలికి వెళ్ళడం జరిగింది. మరి ఇంకెవరెవరు వస్తారు, మెగాకి సంబంధించి, మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇంకెవరైనా వస్తారా అనేది మనం చూడాలి. అభిమానులు మొత్తం చుట్టుముట్టేశారు. చూపి నీ గ్రేసు. నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. లక్షల కోట్ల నల్ల డబ్బున్న ఒక మల్టీనేషనల్ కంపెనీతో వేల రూపాయలు చూడని రైతు పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది. ఇవి కార్పొరేట్ పాలిటిక్స్ తట్టుకోలేవు. వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి. మనం మహబూబ్ నగర్ లో చూస్తున్నాం. ఖైదీ నెంబర్ 150 మూవీ రిలీజ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి సందడి మనం చూస్తున్నాం. డప్పు దరువులతో వాళ్ళంతా కూడా ఆనందంగా నాట్యం చేస్తూ ఉన్నారు, బాణసంచ పేలుస్తూ ఉన్నారు. తమ అభిమాన హీరో మెగాస్టార్ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మాకు చాలా ఆనందంగా ఉంది. కొంతమంది ఆల్రెడీ మూవీ చూస్తున్నారు, మరికొంతమంది వెయిట్ చేస్తున్నారు. మొత్తం మీద బాణసంచ పేలుస్తూ డప్పు దరువులతో నాట్యం చేస్తూ అక్కడ చిరు పాటలకు స్టెప్పులు వేస్తూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మొత్తం అంతా పండగ వాతావరణం కనపడుతోంది. సంక్రాంతికి ముందే మెగా అభిమానులకు పండగ వచ్చేసిందని చెప్పాలి. ఏ థియేటర్ దగ్గర చూసినా, అంటే ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయిన ప్రతి థియేటర్ దగ్గర కూడా ఇదే కోలాహలం కనబడుతోంది, ఇదే సందడి కనబడుతోంది. మొదటి రోజు మొదటి ఆట చూసిన తర్వాత అక్కడ కేరింతలు కొట్టడానికి, మళ్ళీ సినిమా చూడటానికి మళ్ళీ వెళతామంటూ కూడా అభిమానులు చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ అభిమానులంతా కూడా డాన్స్ చేస్తూ స్టెప్పులు వేస్తూ, ఈ మూవీలో చిరు చేసిన స్టెప్స్ కూడా వాళ్ళందరినీ ఆకట్టుకున్నాయి. అవే స్టెప్స్ వీళ్ళు రిపీట్ చేస్తూ ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్ దగ్గర ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయిన ప్రతి థియేటర్ దగ్గర కూడా ఇదే కోలాహలం సందడి కనపడుతుంది. మెగా అభిమానులకు పండుగ. దగ్గరకు భారీగా చిరు అభిమానులు తరలిస్తున్నారు. చిరు ఫేస్ మాస్కులతో స్టెప్పులు కూడా వేశారు. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా మెగా స్టార్ దుమ్ము రేపారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. తిరుపతిలో గ్రూప్ థియేటర్ నుండి మా ప్రతినిధి రాజు ఉన్నారు లైవ్ లో సిద్ధంగా. రాజు, ఇప్పటికే షో మొదలైంది, మరి ఎప్పటి వరకు మరి అభిమానుల స్పందన ఎలా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు? చిరంజీవి సినిమా ఖైదీ నంబర్ విడుదలైంది. తిరుపతిలో ఇప్పటికే అన్ని థియేటర్లలో కూడా 2-3 షోలు నడుస్తున్న పరిస్థితి. అయితే పెద్ద సినిమాల పేరుతో టికెట్ ధరలు పెంచొద్దని చెప్పేసి గ్రూప్ థియేటర్స్ దగ్గర DYFI తో పాటు ప్రజానాట్య మండలి ఆందోళన చేస్తుంది. టికెట్లు ధరలు పెంచొద్దు, బ్లాక్ టికెట్లు అరికట్టాలి, పైరసీని నిషేధించాలి, సామాన్యులకు సినిమా టికెట్లు అంటే వినోదాన్ని పంచేందుకు, వినోదాన్ని సినిమా చూసేందుకు సామాన్యులు కూడా టికెట్లు అందుబాటులో ఉంచాలని DYFI తో పాటు SFI అట్లాగే ప్రజానాట్య మండలి కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. మీరు రోజు టికెట్ ధరలు పెంచొద్దని చెప్పేసి, అంటే టికెట్ ధరలు పెంచినట్టుగా తెలుస్తుందా? బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారా? బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు. ఇప్పటికే దాదాపు 450 రూపాయల నుంచి 600 రూపాయల దాకా టికెట్లు కొనుక్కున్నారని చెప్పిన సమాచారంతోనే మేము ఇక్కడ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు సినిమాలో అభిమానంగా వచ్చి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ రకంగా ఫ్యాన్స్ షో పేరుతోనో లేకపోతే ఇంకో రకం పేరుతో ఈరోజు విపరీతంగా డబ్బులు లాక్కునే ప్రయత్నం థియేటర్ల యాజమాన్యాలు ఈరోజు చేస్తున్నాయి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని నిషేధించాల్సినటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు కనీసంగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉంది. ఏవైతే పెద్ద సినిమాలు ఉన్నాయో ఈ పెద్ద సినిమాల కోసమే టికెట్లు అధికంగా అమ్మేసి ఆ రకంగా ఈరోజు సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరైనటువంటి పద్ధతి కాదని చెప్పని ఈరోజు మేము DYFI గా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు లోపల తినుబండారాల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. దాదాపు చిప్స్ లోపల 15 రూపాయలు, లోపల బయట 15 రూపాయలు ఉంటే MRP రేటుకు లోపల 25 రూపాయలు పెడతా ఉన్నారు. అదేవిధంగా దీంతో పాటు కూల్ డ్రింక్ కూడా లోపల బయట 15 రూపాయలు ఉంటే లోపల 25 రూపాయలు. ఇట్లా అన్ని రకాలైనటువంటి తినుబండారాలు, నాణ్యత లేకున్నటువంటి తినుబండారాలు కూడా లోపల పెడతా ఉన్నారు. దీనిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే RDO కానీ ఇవన్నీ గురించి ఏం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఒకటి పెద్ద సినిమాల పేరుతో బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు, అధిక ధరలకు అమ్ముతున్నారు అని చెప్పేసి మీరు ఆందోళన చేస్తున్నారు. అయితే లోపల మాత్రం ఆ పరిస్థితి లేదని యాజమాన్యాలు చెప్తున్నాయి. మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ప్రత్యక్షంగా మన చుట్టూ కూడా చిరంజీవి అభిమానులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆలోచన చేయండి. ఇప్పుడే మన మిత్రుడు చెప్తున్నాడు, 1000 రూపాయలు పెట్టి నేను టికెట్ కొన్నాను, నేను కొండపైన కూల్ చేసుకునేటువంటి వ్యక్తిని 1000 రూపాయలు పెట్టి కొన్నానని చెప్పి మీ ముందే ప్రత్యక్షంగా వాళ్ళు చెప్పడం అనేటువంటి జరుగుతోంది. ఇది మేము ఏదో యాజమాన్యాన్ని కించపరచాలనో యాజమాన్యాన్ని బ్లేమ్ చేయాలనో మేము మాట్లాడట్లేదు. ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం. ఇది ఈ రోజుతో వచ్చిన సమస్య కాదు, చాలా ఏళ్లుగా గడుస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద హీరోల పేరిట ఈ అనేక విధంగా దోపిడీ చేస్తున్నటువంటి ఈ యొక్క థియేటర్ యాజమాన్యం కానీ అటు ఆఫీసర్లు కూడా ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. దీనికోసం అని చెప్పి మేము తీవ్రంగా ప్రజానాట్య మండలిగా అటు DYFI గా మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా దీనిపై తగు చర్యలు తీసుకోవాలి. అటు కమిషనర్ కానీ ఇటు సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ వీటిపైన చర్యలు తీసుకోవాలి. అలా లేని పక్షంలో ఖచ్చితంగా దీన్ని తీవ్రతరం చేస్తాం. సినిమాలు ఆనిచ్చే ప్రసక్తే లేదని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవైపు పెద్ద సినిమాలు ఏదైతే ఈ రోజు ఖైదీ నంబర్ 150, మరోవైపు రేపు శాతకర్ణి సినిమా, ఈ 2 సినిమాలు పెద్ద హీరోల సినిమాలు, ఈ 2 పెద్ద సినిమాలు విడుదలవుతున్న పరిస్థితి. అయితే అభిమానులు ఓవైపు సంతోషంలో ఉంటే మరోవైపు ప్రజా సంఘాలు మాత్రము అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్నారు, బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు. సామాన్యులు చూసేందుకు వీలు లేకుండానే పెద్ద సినిమాల పేరుతో టికెట్లను హైక్ చేసి, అంటే నియంత్రించిన ధరలకు కాకుండా ఇష్టం వచ్చినట్టుగా అమ్ముతున్నారు. ఏదైతే ఫ్యాన్స్ షోలంటూ ఆ రకంగా కూడా టికెట్లు రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్న పరిస్థితి యాజమాన్యాలు చేస్తున్నాయని చెప్పి DYFI తో పాటు ప్రజానాట్య మండలి కార్యకర్తలు తిరుపతిలో థియేటర్ల వద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ రాజు. మెగా సినిమా చూసి ఎంజాయ్ చేద్దామంటే మెగా రేట్స్ తమను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అటు టికెట్ కొనుక్కోవాలన్నా, కూల్ డ్రింక్ కొనుక్కోవాలన్నా పార్కింగ్ ప్లేస్లో కూడా చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు అంటూ కొంతమంది ఆవేదన చెందుతున్నారు. గుండె సైపతిగా తీసుకోవాలి.
అమెరికా టు ఆంధ్ర ఎక్కడ చూసినా థియేటర్ దగ్గర మెగా అభిమానుల సందడే మనకు కనపడుతోంది. తిరుపతి, విశాఖ, విజయవాడ, హైదరాబాద్, అమెరికాలో ఎలా మెగా అభిమానులు సందడి చేస్తున్నారు, ఎలా డాన్స్ చేస్తున్నారు, చిరు పాటలకు ఎలా స్టెప్పులు వేస్తున్నారు, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. తిరుపతిలో చిరంజీవి మాస్క్ ధరించి వాళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చి డాన్స్ చేస్తూ ఉన్నారు. మొత్తం అంతా కూడా ఒక కరెన్సీ కావచ్చు, లేకపోతే పేపర్స్తో మొత్తం అంతా కూడా ఒక పూల వర్షంలో వాళ్ళు కురిపిస్తూ ఉన్నారు. విశాఖలో కూడా డప్పు దరువులతో వాళ్ళు డాన్స్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక మెగా పోనుక వచ్చిందని చెప్పాలి. ఇప్పటికే మూవీ రిలీజ్ అయింది, కొంతమంది లోపల చూస్తున్నారు, కొంతమంది మధ్యాహ్నం షో కోసం వెయిట్ చేస్తున్నారు. రెస్పాన్స్ చాలా బాగుంది. తమ అభిమాన మెగాస్టార్ పాటలతో డాన్సులతో తమనందరినీ కూడా ఎంటర్టైన్ చేశారు. ఇప్పటికే పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మూవీ కూడా చాలా బాగుంది, మేమందరం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం మూవీ చూడటానికి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి డాన్సులు చూడొచ్చు. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయిన ఉత్సాహం అభిమానుల్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. చిరంజీవి పాటలకు సంబంధించిన స్టెప్పులు వేస్తూ ఉన్నారు వాళ్ళు.